క్లీన్ చిట్ ఎక్కడిచ్చిందని కోర్టు? ఎవరన్నారు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని? ఇవాళ సిట్ తమ నివేదికలో చాలా స్పష్టంగా స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారు అని చాలా స్పష్టంగా నివేదికలో తెలియపరుస్తూ ఉంటే ఇంకా క్లీన్ చిట్ ఇవ్వటం ఏముంది? ఇవాళ వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ మహాపాపానికి దానికి సమాధానం చెప్పాలి. చాలా స్పష్టంగా ఆధారాలతో సహా సిట్టు నిగ్గుదేల్చింది. నెయ్యి మొత్తం కూడా కెమికల్స్తో ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో తయారు చేశారన్న విషయాన్ని ఆధారాలతో సహా రుజువు చేసింది సిట్టు. ఎక్కడా కూడా పాల పదార్థాలు పాల నుంచి కాకుండా రసాయనాలతో నెయ్యిని తయారు చేసి కొన్ని కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి భక్తుల మనోభావాలతో వాళ్ళు ఆటలాడుకుని అంత ఘోర పాపానికి ఒడిగట్టి ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే వారిని ఏమనాలి? అటువంటి పాపాలు చేశారు కాబట్టే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి కుదింపబడ్డారు. చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే పని చేయకపోగా ఇంకా మేము ఎదురుదాడి చేస్తామంటే ప్రజలెవరు కూడా హర్షించేటటువంటి పరిస్థితిలో లేరు. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క పాత్ర, సొంత చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా, ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్నకు సంబంధించినటువంటి పాత్ర కానీ, బోలేబాబా డైరీ నుంచి ఏ రకంగా ఇదంతా జరిగిందో, బోలేబాబా డైరీ యజమానులు వైవి సుబ్బారెడ్డితో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు కలిశారో, బోలేబాబా డైరీ ఎవరెవరి దగ్గర నుంచి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కొనుగోలు చేసిందో, ఇవన్నీ ప్రతిదీ కూడా విత్ ఎవిడెన్సెస్ సిట్ నివేదికలో పొందుపరచడం జరిగింది. కాబట్టి పాపం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ నిస్సిగ్గా మాట్లాడటం అనేది నిజంగా కూడా చాలా దురదృష్టకరం. వాళ్ళ చెంపలు వాళ్ళు వాయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఇంకా నోళ్ళు తెలిసి మాట్లాడుతూ ఉన్నారు. చట్టపరంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.